అమెరికా నుంచి ఇండియాకు రావాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే హుటాహుటిన విమానాన్ని రోమ్ తరలించి సేఫ్గా ల్యాండ్ చేశారు. అమెరికా నుంచి విమానం ఇండియాలో న్యూఢిల్లీకి రావాల్సి ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళ, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, నిన్న రాత్రి అంటే 8:20 ప్రాంతంలో అమెరికా ఎయిర్లైన్స్ విమానం అమెరికా నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి 199 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. దాదాపు 4 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటున్నటువంటి సమయంలో ఒక బాంబు బెదిరింపు అంటే కాల్ రావడంతో వెంటనే హుటాహుటిన రోమ్ నగరానికి భద్రత మధ్య విమానాన్ని తరలించడం జరిగింది. అంటే యుద్ధ విమానాలు కూడా తరలింపు విషయంలో మాత్రము ఎంటర్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే సంఘటన ఉందో బాంబు బెదిరింపు ఈమెయిల్ ద్వారా రావడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము. దాదాపు 199 మంది భారతీయులు ఢిల్లీ అంటే అక్కడ అమెరికా నుంచి బయలుదేరినటువంటి విమానము దాదాపు మనకు జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న అంటే శనివారం అక్కడ ఉండేటటువంటి మనకు సమయం ప్రకారంగా శనివారం మధ్యాహ్నం మనకు బయలుదేరింది. తర్వాత ఇక్కడికి ఒక 4 గంటల సమయంలో చేరుకుంటుందన్నటువంటి సమయంలోనే ఇలాంటి బెదిరింపు కాల్ రావడంతో అక్కడి నుంచి రోమ్ నగరానికి తరలించడం జరిగింది. అయితే జాన్ ఎఫ్ కెనడీ నుంచి అంతర్జాతీయ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే కరెక్ట్ గా మనకు బాంబు బెదిరింపు ఉన్నటువంటి మెయిల్ రావడంతో ఇదంతా కూడా మనకు ఆ సమయంలో అంటే సముద్ర మీద వస్తున్నటువంటి సమయంలో ఇలాంటి బెదిరింపు రావడంతో వెంటనే రాడార్ వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయింది. దానితో వెంటనే ఎక్కడ ప్రమాదం జరగకుండా సురక్షితంగా ప్రయాణికుల సురక్షితంగానే మొట్టమొదటిగా ఆలోచించి వారిని వెంటనే రోమ్ లోని ఉన్నటువంటి విమానాశ్రయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ల్యాండింగ్ కొరకు కూడా పర్మిషన్స్ తీసుకొని హుటాహుటిన ల్యాండ్ అనేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ రాడార్ కు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారానే ఈ సమాచారం అందింది. అయితే రోమ్ నగరంలోని మనకు పియో మిస్సినో విమానాశ్రయానికి ల్యాండ్ అయిన తర్వాతనే అందులో ఉన్నటువంటి ఒక అధికారి రాడార్ కి ఇచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం కలిపేసి సమాచారం ఇవ్వడంతో ఇది బయటకు వచ్చింది. అయితే ఏదైతే మనకు బాంబు బెదిరింపులు అన్నటువంటి కాల్స్ దాదాపు మనకు ఒక 7-8 నెలల నుంచి కూడా ఇదే బాంబు బెదిరింపు సమస్య విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా 425 కాల్స్ ఇలాంటి బాంబు బెదిరింపులతో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం అన్నది కూడా సర్వసాధారణమైనది. కానీ ఎక్కడా కూడా దీన్ని అరికట్టలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా ఇది ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి బాంబు బెదిరింపు అన్నది కొంత ఆలోచించాల్సినటువంటి విషయము. అయితే ఏదైతే ఉందో దాంట్లో 199 మంది ఎవరైతే ప్రయాణించినటువంటి ప్రయాణికులు మాత్రము వాళ్ళు సురక్షితంగా అంటే బాంబు బెదిరింపు ఉన్నటువంటి విమానం నుంచి కూడా మరి వేరొక విమానానికి వాళ్ళని అక్కడి నుంచి విమాన ఎయిర్పోర్ట్ కి తరలించి అక్కడ వాళ్ళకి కొంత సమయం ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా చెకింగ్ చేయడం జరిగింది. అంతా కూడా విమానాశ్రయాన్ని మొత్తం అంతా కూడా చెక్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అలాంటి బాంబు ఉంచినట్లు కూడా దాఖలాలు కూడా కనిపించలేదు. ఇది ఒక ఫేక్ సంబంధించినటువంటి మెయిల్ తర్వాత కాల్ అని చెప్పవచ్చు అంటూ కూడా అధికారులు చెప్పారు. కానీ ఇలాంటి సంఘటనలు దాదాపు మనకు అంటే అమెరికాకు తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే విమానం బయలుదేరినటువంటి బాంబు బెదిరింపు అన్నటువంటి ఒక సమాచారం రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు వస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క కుటుంబ సభ్యుల మాత్రం ఆందోళన నెలకొనింది. వాళ్ళు ఇంకా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోలేదు. దాదాపు కొంత సమయం తర్వాత ఇక్కడికి ఢిల్లీకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం వారు రోమ్ లో ఉన్నటువంటి
ఒక సురక్షితమైనటువంటి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నారు. వారందరూ కూడా దాదాపు మనకు ఏదైతే ఢిల్లీకి చేరుకునేటువంటి సమయం 4 గంటల సమయమే కాబట్టి త్వరలోనే అంటే దాదాపు మనకు 5-6 గంటల్లోనే వారు ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది సతీష్. కానీ ఇలాంటి బాంబు బెదిరింపుల వల్ల ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేసి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.